ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు. అది ఏదో ఒక 5 నిమిషాలు అట్లా ఇట్లా ముగింపు చేస్తాను. జోయల్కు జ్వరం వస్తుందంట. దయచేసి ప్రార్థన చేద్దాం. జోయల్ అంటే పెర్సీ కుమారుడు, అక్షయ్ పెర్సీ వాళ్ళ కుమారుడు జోయల్. మరి ప్రార్థన చేద్దాం. సరే, దేవుని వాక్యంలో నిర్గమాకాండ 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూస్తుని, పన్నులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమ్మోనీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తెరులు ప్రవహించే దేశములకు వారిని నడిపించడానికి దిగి వచ్చున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, జీవముగల దేవ, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన గుమ్మలను ఆత్మకు సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించి మాకు పంచిపెట్టండి. అలాగే ప్రభా, చిన్న పిల్లవాడు జోయల్ కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి జ్వరముతో ఉన్నాడు, బాకీలు కూడా పెట్టినారని వింటున్నాను. స్వస్థపరచండి, మంచి ఆరోగ్యంగా ఇచ్చుకొని ప్రార్థన చేస్తున్నారు. మాకందరికి వినే చెవి గ్రహించే మనసు దయచేదురని, చదువుకున్న వాక్య భాగాన్ని ముందున్న వాక్య భాగాల్లో బయలుపరిచి మీరు మాతో మాట్లాడదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి తీవ్రమై వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగము మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఏమిటి ఆ వాక్య భాగం అంటే, ఇశ్రాయేలు ప్రజలు 438 దేవుడు సుమారుగా 400 ఏళ్ళు అబ్రహాము సంతానము ఐగుప్తులో ఉంటారని చెప్పి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఉండగా చివరిలో జరిగిన సంఘటన ఏంటంటే, యోసేపుని ఎరగని ఒక కొత్త రాజు ఇశ్రాయేలు ప్రజలను అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులను ఏలుతా ఉన్నాడు. యోసేపుని ఎరగని కొత్త రాజు. మనకు కొత్త కొత్త దేవతలన్నా కొత్త కొత్త దేవుళ్ళన్నా చాలా ఇష్టం. కొత్తవి నచ్చే సంబరంగా ఉంటుంది. పాత వినమైతే పాత విషపెడతాం, కొత్తవి అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ యోసేపుని ఎరగని ఒక కొత్త రాజు వచ్చినాడు. అంటే యోసేపుని ఎరగని కొత్త రాజు అంటే యోసేపు ఏం మేలు చేసినాడు, ప్రజలకి ఎలాంటి పాలన అందించినాడు, రాజుకి ఎట్లా అండగా ఉన్నాడు, ఎట్లా సలహాలు ఇచ్చినాడు, వారికి వచ్చిన ఇబ్బందులలో సమస్యకు పరిష్కారం ఎట్లా చేసినాడు, దేవుడు యోసేపు ద్వారా ప్రజలను ఎట్లా బ్రతికిచ్చినాడు అన్న సంగతి తెలియనటువంటి రాజు వచ్చినాడు.
రాజు వచ్చి ఊరుకున్నాడంటే ఊరుకున్నాలేదు. ఏం చేసినాడంటే దేవుని ప్రజలంటే ఇష్టం లేదు. దేవుని ప్రజలంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి నేను రాజును కనుక నేను ఏమైనా చేయగలనని చెప్పి ఏమైనా చేయడానికి పూనుకొని వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మంది నెగిడిపోయినారు, లక్షల మంది ఉన్నారు, మనతో పాటు పోటీ పడుతున్నారు. ఐగుప్తు జనాంగంతో ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తుంది? పోటీ పడుతూ ఉంది. వాళ్ళు ఎన్నేళ్ళుండే బానిసలుగా ఉండాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? బానిసత్వం అనేది, మ్రగ్గిపోవడం అనేది, దాసత్వం అనేది, జీతానికి ఉండడం అనేది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆడనే వచ్చింది, ప్రారంభంలోనే వచ్చింది. అబ్రహాము దేవుడు చెప్పినాడు మీరంతా బానిసలుగా ఉంటారు 400 ఏళ్ళు అని చెప్పినాడు. దాని ప్రకారం వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో బానిసత్వం అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారా రాలే, వాళ్ళు కాదు బానిసలుగా చేసింది. వాళ్ళు ఇంకా చదువు విద్య నేర్పినారు, రోడ్లు ఇచ్చినారు, ట్రైన్ మార్గాలు కనిపెట్టినారు, రిజర్వాయర్లు కనిపెట్టినారు, హాస్పిటల్ పెట్టినారు, స్కూళ్ళు పెట్టినారు, బ్యాంకులు పెట్టినారు, పోస్ట్ ఆఫీసులు పెట్టినారు. అన్ని పెట్టింది వాళ్ళే. ఎక్కడ? భారతదేశంలో ప్రజలు బాగుపడాలా, మేలు పొందాలని. బానిసత్వం అనేది మొదటి శతాబ్దంలోనే వచ్చింది భారతదేశంలో, ఇప్పుడుండేది కాదండి. వాళ్ళ ద్వారా వచ్చిందే, ఐగుప్తీయుల ద్వారా వచ్చినదే. మేము ఏలే వాళ్ళము, మీరు బానిసలుగా ఉండేవాళ్ళు అని చెప్పి అక్కడనే డిక్లరేషన్ అయింది. అయితే బానిసలలో నుండి కూడా ఏలే వారిని లేపినాడు దేవుడు, అది గుర్తు పెట్టుకొని. బానిసత్వంలో ఉన్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేసినాడు? ఏలే స్థాయికి తీసుకొచ్చినాడు. బానిసగా కొనబడినాడు యోసేపు కరల భావాన్ని చెప్పడం ద్వారా, యోసేపుకు దేవుడు తోడై ఉండడం ద్వారా పరాయి దేశములో పరదేశములో ఉండిన కానీ, అతడు బానిసగా ఉండిన కానీ అతన్ని అధికారిగా నిలబెట్టాడని చెప్పి గ్రంథంలో చూస్తున్నా. భారతదేశం యొక్క భారత రాజ్యాంగాన్ని అందరూ వ్యతిరేకించిన చరిత్రలో ప్రారంభ దినాలలో 12 మంది కమిటేస్తే 12 మంది వద్దని చెప్పి ఆయన ఓడగొట్టారు 2 సార్లు. ఎవరిని? అంబేద్కర్ను పోటీ చేసింటే. నువ్వు తక్కువ అని నాయన, నువ్వెందుకు పోటీ చేస్తున్నావు అని చెప్పి మెజార్టీ మెంబర్స్ వాళ్ళే కాబట్టి పక్కకు కూర్చోబెట్టారు. ఆయన పట్టుదల కలిగి ఎలాగైనా చదవాలా, ఎంత తృణీకరించినా హేళన చేసినా మరి అతడు చదువు నేర్చుకొని జ్ఞానం కలిగి భారత రాజ్యాంగాన్ని రచయితగా ఆయన వచ్చినాడు అని మనం చూస్తూ ఉన్నాం. వెనకబడినాడే, స్కూల్లోకి ఎవరు రానియలేదు, ఇంటికి పంపించినారు. మాతో పాటు నువ్వెట్లా చదువుకుంటావు, మేము చదువుకునేటోళ్ళము, మీరు ఊరికి పనులు చేసుకునేటోళ్ళు అని చెప్పి అంబేద్కర్ ఇంటికి పంపినారు. అవన్నీ మోర్చుకున్నాడు, సహించుకున్నాడు. మొత్తం మీద ఇప్పుడు భారతదేశంలో హెడ్ ఎవరు రాజ్యాంగానికంటే ఆయన పేరు వస్తుంది, మిగతా వాళ్ళ పేరు రాలేదు. అంటే బానిసగా ఉన్నా కానీ వెనకబడినా కానీ దేవుడు గుర్తింపించి వాడుకున్నాడా లేదా? యోసేపుకు గుర్తింపించి వాడుకున్నాడా లేదా? అలాగే బబులోను పట్టణంలో ఆ కల్దీయుల దేశంలో దానియేలు అనేటువంటి ఆయన కూడా బానిసే. మరి ఆయనకు దేవుడు చక్కటి శ్రేష్టమైన జ్ఞానము, బుద్ధి, వివేకం ఇచ్చి కళలకు భావం చెప్పేదాన్ని ఇవ్వడం ద్వారా దాదాపు 15 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వరకు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 3 రాజుల దగ్గర పదవిని పొందినాడు, పనిచేసినాడు. ఎవరి దగ్గర? నెబుకద్నెజర్ దగ్గర ఉన్నాడు, ఆయన కుమారుడు బెల్షస్సర్ దగ్గర ఉన్నాడు. తర్వాత పారసీక దేశపు రాజు ఇచ్చినాడు, ఆయన పేరు దర్యావేసు, ఆయన దగ్గర కూడా ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదివేవాడు కనుక దానియేలుకు ఈ చెర విమోచనం అనేది ముగింపుకు వచ్చిందని చెప్పి 9వ అధ్యాయంలో ప్రార్థన చేసినాడు. మనం చూస్తా ఉన్నాము ఎస్తేరు గ్రంథంలో మొదటగా ఏమైనాడు? చెరలేకపోయిన వాడే. అక్కడ కూడా అహస్వేరోషు రాజు అక్కడ కూడా మొదటగా చెరలేకపోయినాడు, బానిసగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాజు యొక్క అంతఃపురంలో గుమ్మము దగ్గర కూర్చొని ఉన్నాడు.
మొర్దెకై. అలాంటి వారిని దేవుడు ఏం చేసినాడు? ప్రధానమంత్రిగా చేసినాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో అన్న విజ్ఞాపన చేస్తూ ఒక మాట అంటారు, దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఆమె విజ్ఞాపన చేస్తా ఉంది. అధికారులతో కూర్చుండి పెట్టువాడు ఆయనే రాయబడింది. అధికారులతో కూర్చుండి పెట్టువాడు ఆయనే. పగడాల ప్రవీణ్ కుమార్ని ఎందుకు చంపారు అంటే ఇదే చెప్పినాడు, దీనులను దరిద్రులను అధికారులతో కూర్చుండే పెట్టేవాడు దేవుడు, మేము కాదయ్యా అని చెప్పినాడు. దేవుడు ఎవరికైనా విద్య ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. జ్ఞానము వివేకము కలిగిన వాడు ఏ స్థలమందైనా కూర్చొని మాట్లాడవచ్చు, అధికారులతో కూడా కూర్చొని మాట్లాడవచ్చు అన్నాడు. రక్షణ టీవీలో డిబేట్లలో కూర్చొని ఉన్నట్టు చెప్పినాడు. బైబిల్లో ఏముందో చెప్తాడు, మీ గ్రంథాల్లో ఏముందో చెప్తాడు. అంటే జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి చెప్పగలిగినాడు. మిగతా వాళ్ళకు అలాంటి వాక్చాతుర్యం కానీ, అలాంటి ప్రజ్ఞ కానీ, అలాంటి జ్ఞానం లేదు కాబట్టి ఎదిరించడానికి ఎవరికి శక్తి లేదు. శక్తి ఎట్లొచ్చాదంటే సింహాల గుహలయాలన్నా లేకపోతే అగ్నిగుండం లేయాలన్నా ఇలాంటి ప్లాన్లు చేసి ఎలా అంతమొందించాలని ప్లాన్ చేస్తారు తప్ప మనం కూడా జ్ఞానం సంపాదించుకుందాం, మనం కూడా చదువుదామన్న ఆలోచన లేదు. ఉన్నట్టు చెప్పినందుకు యథార్థవాది లోక విరోధి అన్నారు. ఉన్నమాట అంటే ఉండూరు అచ్చిరాదంటే అంటారు. ఆయన ఉండేది చెప్పినాడు, లేదు చెప్పలేదు. కాబట్టి అందరికీ విద్య ఉండాలా, అందరికి చదువు ఉండాలా, అందరూ బాగుపడాలా అని కోరుకున్నాడు. ఆయన అన్నాడు, క్రైస్తవం అనేది మతము కాదన్నాడు, మనిషిని మనిషిగా చూడండి చాలు అన్నాడు. మనిషిని మనిషిగా చూడండి, నేను కోరుకునేది అదే యేసుప్రభు రాజ్యం అని చెప్పినాడు. మనుషులను మనుషులుగా చూస్తే చాలు, అదే యేసుప్రభు రాజ్యం అని చెప్పినాడు బోధలో. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యోసేపు నెరగని కొత్త రాజు వచ్చి దేవుని ప్రజలు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు చేస్తాడంటే, ఐగుప్తులో ఉన్న ఫరో రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను నలగొట్టినాడు. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, టయానికి భత్యం ఇచ్చేది ఉండదు, టయానికి నీళ్ళు ఇచ్చేది ఉండదు, టయానికి మట్టి తెచ్చి ఇటుకలు చేయమని చెప్పరు, గడ్డి తెచ్చి ఇటుకలు చేయమని చెప్పరు. రకరకాలుగా టార్చర్ పెట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి పెట్టినారు. అందుకని ఊపిరి తిరగక ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకేసారి పరలోకమున్న దేవునికి మొరపెట్టుకున్నారు, నిట్టూర్పులు విడిచినారు, బాధపడి దుఃఖపడి, దేవుడా ఎంత పని చేసినావు మాకు, మా తండ్రి దేవునివి కదా, అబ్రహాము దేవునివి, ఇసాకు దేవునివి, యాకోబు దేవునివి, ఎక్కడున్నావు అని చెప్పి దేవునికి మొరపెడితే ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. ఒక అంశంలో మాట ఏంటంటే 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనేను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిక్షేముగా చూస్తిని. ప్రజలకు ఏమొచ్చింది? సంతోషం వచ్చిందా, బాధ వచ్చిందా? బాధ వచ్చింది. అటోడు ఇంకా కొరడాలతో కొట్టేవాడు, రెట్టింపు పనులు అప్పచెప్పేవాడు, శ్రమ పెట్టేవాడు అధికారిగా ఉంటే ప్రజలకు సంతోషం ఉంటుందా? ఉండదు. అందుకని నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచి తిని అన్నాడు. నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచి తిని, అందుకే నేను దిగొచ్చినా అన్నాడు దేవుడు. పరలోకం నుండి దిగొచ్చినాడు. నిజంగా ఏమేమి బాధపడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నారని చెప్పి దేవుడు పరామర్శించడానికి వచ్చినాడు, ప్రజలను సున్నికి వచ్చినాడు, చూసినాడు. దేవునికి కూడా బాధ అయిపోయింది. కొన్నిసార్లు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుతా అంటే దేవుడు అంటాడు, నా ప్రజలకు కలిగిన దురవస్థను చూసి నేను సహించలేకపోతుంది అంటాడు. నా ఆత్మ సహించలేదు అన్నాడు. వాళ్ళకు కలిగిన దురవస్థ, హీనదశ, దిగజారిపోవడం, అట్టడుగు స్థాయికి దిగజారిపోయి
వాళ్ళు దిక్కుమాలిన స్థితిలో ఉంటే దేవుడు చూసి ఆయనే బాధపడ్డాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. అంటే ఎందుకు అట్లా తెచ్చుకున్నారంటే గ్రంథంలో ఏం రాయబడుతుందంటే, ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీకు ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి, కష్టాలు ఎందుకు వచ్చినాయి, బాధలు ఎందుకు వచ్చినాయి అంటే ఆడ రాయబడిన వాక్యం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో, మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించడం వలన మీరు బాధ తెచ్చుకున్నారు, శ్రమ తెచ్చుకున్నారని చెప్పి రాయబడింది. దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఏం కలుగుతుంది? శ్రమలు బాధలు తోడైతాయని రాయబడింది. దేవుణ్ణి ఎన్నడైనా కానీ విడిచిపెట్టొచ్చునా? మీకు పుట్టే పిల్లలు మీరు ఎప్పుడన్నా వదిలిపెడతారా? ఒక 3 ఏళ్ళు పోతే పోయినారు మనకే లేదని చెప్పి దూరంగా పెడతారా? ఎవరన్నా? ఎవరు పెట్టుకోరు. కాబట్టి అక్కడ ఇబ్బంది పెట్టడానికి, ప్రజలను ఈడ్చుకోవడానికి, టార్చర్ చేయడానికి పోయినాడు. తర్వాత దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు కొట్టేవాడిని ఎప్పుడు కొట్టనిచ్చి అంటాడా? నేను చూసినాను, దేవనగర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, రౌడీ, 30 ఏళ్ళ కింద ఉంటున్నాడు. ఎవరిని లెక్క చేయడు, ఏం చేయడు. ముసలోళ్ళనిలే, పెద్దోళ్ళనిలే, చిన్న పిల్లలనిలే, కనపడితే ఏంటి తెచ్చాడు అంతే. తాగుతాడు, ఫుల్లుగా తాగుతాడు, కొడతాడు, అందరినీ బెదిరించాడు. అటువంటి లారీ డ్రైవర్ అనమాట. 2 కాళ్ళు విరిగినాయి, యాక్సిడెంట్ అయ్యి. ఇంకెవరిని కొడతాడు? బలం ఉందని చెప్పి బుద్ధి పుట్టినట్టు ఏమన్నంటే ఆయన బెదిరించి డబ్బులు వసూలు చేసుకొని, మామూలు వసూలు చేసుకొని బతికేటోడు. ఇప్పుడు 2 కాళ్ళు విరిగినాయి. ఇప్పుడు పెద్ద చెట్టు కానీ ఆ మోటున కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఒకప్పుడు బలం ఉన్నప్పుడు అందరినీ బెదిరించినాడు. ఇప్పుడు బలం లేదు, కొంచెం కూర్చొని ఉంటాడు అంతే. బలం ఎప్పుడు ఉంటుందా? బతికినంత కాలం ఉంటుందా బలం? ఎప్పుడు ఉండదు. వయసు పెరిగే కొద్దీ బలం ఏమవుతుంది? తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. కాబట్టి బలం ఉందని చెప్పి విరుద్ధమైతే బలం పోతుంది. సంసోనుకు బలం ఎక్కడుంది? సంసోనుకు బలం ఎక్కడుంది? వెంట్రుకలలో ఉంది. వెంట్రుకల మీద ఏం పెట్టకూడదు? మంగళ కత్తి పెట్టకూడదు అని రాయబడింది. నాజులు చేయబడినాడు. లాస్ట్కు విసుగు చెంది ఏం చేసినాడు? విసుగు చెంది ప్రాణము చావగోరి విసుగు చెంది ఉన్న బలం ఎక్కడుందో చెప్పేసినాడు. బలం చెప్పేసినాక ఆమె ఏం చేసిందంటే నిద్ర పుచ్చి మట్టకంగా కోడిగుండు కొట్టేసింది. ఎవరికి? సంసోను. సంసోను వచ్చినారు నాయన ఫిలిష్తీయుల మీదకి అంటే ఎప్పటిలాగా బలం ఉంది అనుకున్నాడంట. సంసోనుకి ఇంకా ఎప్పుడు బలం ఉంది అనుకుంటున్నాడు. విరజిముఖని లేవాలని చూసి ఎక్కువమన్నాడు. బలం లేదు. యెహోవా తనను ఎడబాసనని సంసోనుకు తెలియలేదని రాయబడింది. ఎప్పుడు తోడుగా ఉన్నవాడు ఈరోజు తోడుగా లేడు. ఎందుకు తోడుగా లేడంటే నీకై నువ్వే చేసుకున్నావు. దేవుడుగా చేసినది. విసుగు చెంది చావకొని బలం ఎక్కడుందో చెప్పేసినాడు, రహస్యాన్ని చెప్పినాడు. ఇప్పుడు బలహీనుడు అయిపోయినాడు. బలం ఉందనుకున్నాడు కానీ బలం లేదు. ఉద్యోగం వచ్చినాక వయసులోనెప్పుడు 100 కేజీలు మోస్తారు. ఈ నుండి 1 కేజీలకు మోసుకపోతారు సంచి దించకుండా. 70 ఏళ్ళు వచ్చినాక మోసుకపోతారా? ఆ సలద్రమానికి కాడు కూడా మోసుకపోలేదు. ఎందుకు? శక్తి లేదు. శక్తి లేదు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా మోసేటోళ్ళు? బైకులు వచ్చినాక దానిల మీద పెట్టుకోపోతారు, ట్రాక్టర్ల మీద వేసుకుపోతారు. ఎడ్ల బండ్లు చాలా తక్కువ అనుకోండి, ఉంటాయి లేకపోతే లేదు. ఆ దినాల్లో 30 ఏళ్ళ కింద బంగపోవాలి. ఎద్దుల బండి మీద ఏదైనా గడ్డి మొగ్గు వేసుకోవాలన్నా, మందు వేసుకోవాలన్నా బంగపోవాలి. అడ్డాలు వచ్చారు. ఈ దినాల్లో అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఎవరిని ఏమి అడగాల్సిన పనిలే. బైక్ మీద పెట్టుకోవడం పోవడం నేరుగా చేను కట్టి ఏ దావాకైనా పోతాడు. కాబట్టి దైవగ్రంథములో మనం చూసినప్పుడు ఈ బాధలు, ఇబ్బందులు, శ్రమలు ఎందుకు వచ్చాయంటే దేవునికి దూరం అయితే. దేవునికి దూరం అయితే ఏమొచ్చాయి? ఇవన్నీ వచ్చాయి. అందుకే అంటాడు, రవి హృదయము అనే ఒక పుస్తకం ఉండేది. రవి హృదయం అని మేము సువార్త పత్రికలో నుంచి అంటాము. ఆ పుస్తకం చదివేటప్పుడు హృదయంలో ఏమేమి ఉంటాయంటే మార్కు సువార్త 7:21 రాయబడినట్లు
అసూయ, పగ, ద్వేషము, కామలు, కారము, మత్సరములు ఇవన్నీ ఉంటాయి. ఏమైంది? మరి వాక్యం చెబుతాన్నప్పుడు ఇంటాన్నప్పుడు హృదయంలో నేటివన్నీ ఏం చేస్తాయి? హృదయంలో 13 అన్నమాట. దాంట్లో పంది ఉంటుంది, నెమ్మది ఉంటుంది, చింతపూలు ఉంటుంది, తాబేలు ఉంటుంది, తర్వాత అంటే అన్ని పెట్టి ఉంటాయి. ఈరోజు వాక్యం చెప్తున్నారు, హృదయంలో ఏమి ఉండకూడదుగా అని చెప్పి అన్ని పెట్టికి వెళ్ళిపోతాయి. పెట్టికి వెళ్ళిపోయినాక ఇంకా వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఆమె చెప్తాం కదా, చెప్పినాక గేటు కాడ పడిపోతుంటారు. అవి అన్ని గేటు కాడనే ఉంటాయన్నమాట. పాము, పంది, తర్వాత నెమలి, చిరుత, కప్ప ఇవన్నీ ఉంటాయన్నమాట. ఉన్నట్టు యాడికి పోతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి వాక్యం చెప్పేంత వరకు బయట ఉంటాము. వాక్యం చెప్పినాక మళ్ళీ ఏం చేస్తామంటే లోపలికి వచ్చాము. అవి అట్లా వచ్చాయి అన్నమాట. వాక్యం చెప్పేటప్పుడు బయటికి పోతాయి, మందిరంలో కూర్చున్నప్పుడు మందిరం నుండి బయటికి పోతేనే మళ్ళీ వచ్చాయి వెనక. మళ్ళీ వెనుకబడి వచ్చి లోపల హృదయంలో తిష్టేసుకుంటాయి. ఆ హృదయం ఎట్లుంటుందంటే చీకటి, దయం పట్టినట్టు ఉంటుంది. ఆ హృదయం చీకటిగా ఉంటుంది. అదే దేవుడు ఉన్న హృదయం ఎట్లుంటుందంటే వెలుగుతో నింపబడి ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్యక్తిగతంగా కొందరికి బాధలు వచ్చినాయి. గ్రంథంలో చూస్తారా మాటలు? వ్యక్తిగతంగా సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నీవెవడమని అతన్ని అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నా, నువ్వు నా దగ్గర నిలవబడి నన్ను చంపు అని సెలవివ్వగా, ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. ఇక్కడ గిల్బోవా పర్వతాల మీద ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఉన్న సౌలు ఏం చేసినాడంటే, ఫిలిష్తీయులు యుద్ధం చేస్తా అంటే శత్రువులు బాణాలు వేసినారు. సౌలు మీద బాణాలు తగిలి గాయాలైపోయి ఇంకా వాళ్ళ చేతిలో, ఫిలిష్తీయుల చేతిలో చనిపోకూడదు అని చెప్పి నిర్ణయం చేసుకొని ఏం చేసినాడంటే తానే బాణం భూమిలో బాతి దాని మీద ఒరిగినాడు. ఒరిగితే ఈపులో నుండి పొట్టలో నుండి బయటికి వచ్చింది బాణం బయటికి వచ్చింది. పానం పోలే, అట్లనే ఉన్నాడు. ఎందుకు పానం పోలే? దావీదును ఎన్నిసార్లు తరిమినాడు సౌలు? చెప్పిన శాంసాలు చెప్పిన 21 సార్లు. సౌలు దావీదును చంపడానికి 21 సార్లు దాడి చేసినాడు. అంటే దావీదు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు? దావీదు తప్పించుకోవడానికి తోడుగా ఉండేది ఎవరు? దేవుడు. దేవునిని ఇబ్బంది పెట్టినాడు, దావీదును ఇబ్బంది పెట్టినాడు. అందుకని ఇప్పుడు ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోకుంటుంది. ఎంత ఇబ్బంది పెట్టినాడో, ఎంత నలగొట్టినాడో, ఎంత నలపల పెట్టినాడో, ఎంత శ్రమ పెట్టినాడో అంత 2 అంతలు బాధ పలుకుతున్నాడు. మనుషుడా, ఏం ఉత్తుతావో అదే పంట కొలుస్తావు. నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలుస్తాడు. సౌలు ఏం కొలిచినాడో దేవుడు అదే కొలిచినాడు. ప్రాణం పోకుంటుంది నాయన, ప్రాణం పోకుంటుంది నాయన, ఎవరన్నా ఉంటే రారా దగ్గరికి అని ఉంచున్నాడు, కేకలేస్తున్నాడు. ఒకడు అమానీకుడు అట్లా వచ్చాడు, గిల్బోవా పర్వతాల మీద వచ్చేసినాడు. ఏం చెప్పు? అరే నాయన ప్రాణం పోకుంటుందిరా, నాకు ఆ గొంతు తప్పించున్నారా అని అన్నాడు. ఖచ్చితంగా ఎవరు నాయన అంటే నేను అమాలేకీయుడిని అన్నాడు. ఏమన్నాడు? అమాలేకీయుడిని అన్నాడు. అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయుని ఏమని చెప్పినాడు దేవుడు? అమాలేకీయులను నిర్మూలన చేయమన్నాడు. అప్పుడు నిర్మూలన చేయని ఇప్పుడు పనికి వచ్చినాడు. అమాలేకీయుడు పాలన చేయడానికి పనికి వచ్చినాడు. ఇప్పుడు రారా నాయన, ఎవడైతే నాకెందుకు అల్లాడిపోతున్నా, తల త్రిప్పు చేత బహు బాధపడుతున్నాను ఆయన,
అని చెప్పి తప్పిస్తారంటే ఈ స్థితిలో ఉన్నాడు, ఇంకా బతుకుతాడని చెప్పి నేనే దగ్గరికి పోయి తప్పించిన అన్నాడు ధైర్యంగా. ఇప్పుడు అమాలయకునికి దయాదాక్షిణ్యాలు ఉండవు. కట్టుకోనికి మంచి పొట్టేలు, కొమ్ములు తిరిగింది, ఇంకా 2 ఏళ్ళు సాపుకుందాం దీన్ని అన్ని దయదలుచాడా? కొమ్ములు తిరిగిన పొట్టేలు చూస్తే ఇంకా సంబరం కట్టుకోనికి. ఎందుకు? వారంలో ఒక 2000 మిగులుతుంది అనుకో. ఈ వారం కొమ్ములు తిరిగింది, బాగా పోగొట్టలేదు, పలిసినది వచ్చింది అనుకో, ఇంకా 2000 అదనంగా మిగులుతుందని సంబరం. వానికి దయ ఉంటుందా? కట్టుకొని కానీ కోళ్ళు కోసుకోళ్ళకి కానీ దయ ఉండదు. అంతటితో సమానమయ్యా మనుషుల పాలన పెద్ద ఏముంది అట్లా తప్పించి అయిపోయా, ఏముంది అదేముంది. అంత నిర్లక్ష్యానికి గురైనారు ఈ నరహంతకులు ఉంటారు కదా. ఒకరిని చెప్పినా ఒకటేనంటే 100 మంది చెప్పినా ఒకటేనంట శిక్ష. ఇప్పుడు ఎట్లా తయారైనాడు? ఒకరిని చెప్పినా ఒకటేనంట అంటే ఒక కొంప కూర్చున్నా పర్వాలేదు, 100 కొంపలు కూర్చున్నా ఒకటే అని చెప్పి అంటే ఇక్కడ తయారైనాడు. అంటే దేశంలో శిక్ష అనేది అట్లా ఉంది ఇక్కడ. కాబట్టి వ్యక్తిగతంగా తప్పు చేసి బాధ తెచ్చుకున్నాడు సౌలు. పానం పోకున్నది నాయన. ఎప్పుడంటే ఇప్పుడు కాదు, మనం ఏం చేసినామో అది ఈ లోకంలోనే వచ్చారేనండి. బైబిల్ తెలుసా మీకు? మనం మంచి చేసింటే మంచి పొందుతారు, కీడు చేసింటే కీడే పొందుతారు. నాయన నీళ్ళు అందుకోరా, అన్నం పెట్టిపోరాడా అని అడుగుతూ ఉంటాడు. ఎవరు? ముస్లింలు. అందుకబ్బా మొన్న శుక్రవారం రోజు రాత్రి మా మీరు హైదరాబాద్లో ఉంటాం. పోతా ఉంటే బస్ ఎక్కి నీకు పోయినా సంజీవన్ గేట్ కాడ. వేరే వాళ్ళు హైదరాబాద్ లోనికి వచ్చినారు. వాళ్ళలో ఒక ముస్లిం వల్ల వాంతికి చేసుకుంది. ముస్లిమే వాంతికి చేసుకుంది. మనవరాలే, ఎవరాలే, బిడ్డనో కొడుకు బిడ్డనో. అట్లా దాన్ని ఏం చేసినావు? ఇంటికాడ ఉండొచ్చు కదా, లేనిపోని పని పెట్టినావు. మాకు పిల్లలకు కావద్దు నీళ్ళ బాటలు, నీకు కడుక్కుంటుంటే సరిపోతుందా? మళ్ళీ తెగ పడుతుంది. దూరంగా నైస్గా అట్ట తగ్గుతుంది. మీరు ముస్లింలను చూసి అసహించుకుంటుంది. నేను అట్ట పక్కన కూర్చున్నా. ఏమో లేమ్మా అని చెప్పింది ముస్లిం. ఇంకో మెయిన్ ఏంటంటే బస్సులో వాంతి చేసుకుంటే అందరూ గబ్బు పడతారు. బయటనే వాంతి చేసుకుంది కాబట్టి ఆడికి సంబరపడాలి. అన్న బస్సులోకి పోయినాక చేసుకుంటే ఏం చేస్తారు? కాబట్టి ముసలిళ్ళని చూసి అసహించుకుంటుంది. పిల్లలు ఉన్నారంటారు, ఎందుకు వచ్చినావు అని అసహించుకుంటారు. రేపు పొద్దున నువ్వు ముసలిదాన్ని కావు, ఈరోజు బాటలతో నీళ్ళు నీకు దూరం కొంటే అట్లా సిరేస్తావే, రేపు పొద్దున నీకు అట్లనే చేస్తారు. సోషల్ మీడియాలో చూపిస్తుంటారు. రే ముసలిళ్ళకి ఇవ్వరా గిన్నె అది చెప్పు అంటే పిల్లాడు కొడుకుగాడు సరే నాయన అని తీసుకొని పెట్టినాడు. ఒకరోజు ముసలాడు చనిపోయినాక అబ్బాయి నాయన గిన్నె చెప్పు ఇంట్లో తీసుకుపోయి బీరో కింద దాపెడుతున్నాడు. ఎవడు? కొడుకుగాడు. రే బయటపడైపోరా అన్నాడు తండ్రి. ఇక బాగా చెప్తావు, నీకు కావద్దు మళ్ళీ ఇవి అన్నాడు కొడుకుగాడు. నీకు కావాలన్నా ఇవి మళ్ళా ఏడమ్మబడతావు, ఇవే గిన్నె ఇవే చెమ్ము నీకు కూడా అన్నాడు. ఎంత పని చేసిరా నువ్వు అని ఆశ్చర్యపోతున్నాడు. అంటే ఎవరు నేర్పుతున్నారు? మనమే నేర్పుతున్నాము. మనం నేర్పింది మనకు వచ్చాది అంతే, వేరే వాళ్ళు నేర్పాల్సిన పని లేదు. కాబట్టి సౌలు పానం పోలేదని చెప్పి రారా నాయనాన్ని పిలిచా అంటే అమాలేకునికి దయాదాక్షిణ్యాలు లేవు, వచ్చి తప్పించినాడు, నాకు పెద్ద బహుమానం ఇచ్చాడు అనుకున్నాడు. ఆనందించటంలో ఎవడన్నా బహుమానం ఇచ్చాడా? ఆనందించేటోళ్ళకు బహుమానం ఎవడు? లోకం ఇచ్చారేమో కానీ లోకంలో సంబరపడుతున్నారా వేసినాం మేముగా అని. అటోళ్ళను 1000 మందిని చెప్తాడు దేవుడు. ఏలి అన్నాడు, నేను ఒప్పుకుండా స్వామి ఇంకెవ్వరు లేరు అన్నాడు. ఆ మాట 2-3 సార్లు అన్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఉన్నారా లేదంటే నాకు తెలుసు. నీకేం తెలుసు? నువ్వు మానవునివి.
యాకోబు పత్రికలో అదే రాయబడింది. ఏది మన వంటి స్వభావం గల మనుషుడే. బయలుకు మోకాలు ఉండకుండా, ముద్దు పెట్టుకోకుండా, పూజ చేయకుండా ఉండేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలలో ఇంకా నాకు 7,000 మంది ఉన్నారన్నాడు. ఎన్ని వేల మంది? 7,000 మంది ఉంటే ఎవరు లేరు స్వామి, నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ఎవరు? ఏలియా. అగడాల ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా జ్ఞానం కలిగినాడు. అట్లను దేవుడు లేపుతాడా లేదా? వాక్యం చదువుతుంటే జ్ఞానం వచ్చాడు అంతే. జ్ఞానసార్లు చెప్తాను, వాక్యం చదివే కొద్ది వచ్చంటుంది జ్ఞానం. కత్తికి 10 నూరే కొద్ది ఏమైతుంటుంది? నూరకుండా 1 సంవత్సరం పక్కకు పెట్టండి, ఏమవుతుంది? తుప్పు పట్టిపోతారు. ఇనుమును ఎవడేమి చేయాల్సిన పని లేదు, దానికే అదే భంగం అవుతుందంట. వాడుకుంటుంటే షైనింగ్ వచ్చేది తప్ప వాడకపోతే అదే తుప్పు పట్టి అదే రిగిపోతుంది. మనం కూడా అంతే. దేవుడు వాడుకుంటే కొద్దీ పదును వస్తుంటారు, లేకపోతే రాము. అంటే చదివే కొద్దీ జ్ఞానం వస్తుంటుంది, వివేకం వస్తుంటారు. చదవడం మానుకుంటే మొద్దు పారిపోతారు. పుస్తకాలు కూడా అంతే. కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చదువుతూ ఉంటే చదువు వచ్చారు. పుస్తకాలు మూసేసి మానుకున్నారనుకో చదువు రాదు, మొద్దులు అయిపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా సౌలు శ్రమ బాధ తెచ్చుకొని చివరి స్టేజ్లో అంటున్నాడు, అల్లాడిపోతున్నాను అంటే అమాలేకి వచ్చి దావీదు దగ్గర గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ ఏం చెప్పినా మళ్ళా చెప్పు, నేనే చంపిన పక్కన నువ్వు చెప్పినాడు పెనయ్యారు ఇక్కడ పడుకో అని విన. దేవుని చేత అభిషేకం పొందిన వాని ప్రాణం ఎవరు తీయాలా? దేవుడే. యెహోవా పెట్టిన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని ఆర్పేది ఎవరు? ఆయన ఆర్పాల. ఈడెవడు ఆర్పని కమాలేకి నేను ఆర్పిన స్వామి అంటున్నాడు రాజు. నీ ప్రాణాన్ని తీసేస్తున్నాను ఆయన అన్నాడు. నాకేమో ఫ్రైకి ఇచ్చావేమో అని నేను అనుకున్నా, అసలు నా ప్రాణం మీద ఇచ్చాను. ఇట్లయితే నేను అనుకోలేదని అమాలేకుడు వెంటనే చనిపోయినాడు. అక్కడ వాని మాటను బట్టి యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని ముట్టకూడదు కాబట్టి నువ్వు ముట్టినావు కాబట్టి నువ్వు చనిపోయి మరణం వచ్చింది. అక్కడ సంతోషం వచ్చాదని వాడు అనుకున్నాడు, కానీ అక్కడ ఏమొచ్చింది? మరణం వచ్చిందని చెప్పి చూస్తా ఉన్నాడు. ఆ అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ఏం చేసినాడు? దేవుని సంఘాన్ని హింసించి పాడు చేసి చేస్తా ఉంటే దేవుడు చెవు పట్టుకొని ఒక రోజు కిందేసి చూపు లేకుండా చేసినాడు. వెలుగుతో కళ్ళకు కొడతానే కింద పన్నాడు. ఎవరు నువ్వు నాయన నన్ను కిందేసినావు అంటున్నాడు. ఎవరు నువ్వు అంటున్నాడు. ఎవరైతే చెప్తాను నువ్వు కచ్చేపు ఆగు, ఎందుకు అంత స్పీడ్గా ఉన్నావు? కచ్చేపు ఉండు. నీవు హింసించుచున్న నజరేయుడైనా నేనెప్పుడు హింసించినా నిన్ను? నీ జోలికి రాలే స్వామి. నేను యెరూషలేములో ప్రజలకు జోలికి, దమస్కులో ఉన్న ప్రజల జోలికి వచ్చిన కానీ నీ జోలికి రాలంటే ఆ ప్రజల జోలికి వచ్చినా నా జోలికి వచ్చినా ఒకటే అన్నాడు. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడును ముట్టువాడని చెప్పి జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, లేదా 2వ అధ్యాయం ముగింపు వచనంలో ఉంది ఆ మాట. మిమ్మల్ని ఎవడైనా ముడితే ఎవరిని ముట్టినట్టు? కనుగుడు ముట్టి. ఇవన్నీ ఇంతకుముందు అయితే రాష్ట్రంలో 1996లో ఒరిస్సా రాష్ట్రంలో ఆయన పేరు టెన్గ్రా తిమోతి పీర్ అనే వాళ్ళు కమాండర్ జీప్లో సువార్త చెప్పి వస్తూ ఉంటే రాత్రి వాళ్ళ పెట్రోల్ పోసి తగలబెట్టినారు. నెలకే భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది. నెలకే మళ్ళీ ఎక్కువ రోజులు కూడా లేదు. నిన్న అనవసరంగా రాజమండ్రి దగ్గర అతడైపోయినాడు. దాని పర్యవసానం ఎట్లుంటుందో అది దేవుని యొక్క చిత్తం, అది మన చేతులు ఏం లేదు. మరి మాకు ఏమి బాగుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని దేశాల్లో భూకంపం వచ్చిందంటే మొన్నటి దినం మన ఢిల్లీలో, పంజాబ్లో, తర్వాత ఆగ్రాలో, కలకత్తాలో, ముంబైలో మొత్తం భూకంపం వచ్చింది. ప్రజలు రోడ్ల మీద పరిగెత్తుకుని వచ్చినారు. ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే అన్నాడు దేవుడు. ఇండియాకి ఇది శాంపుల్, జాగ్రత్తగా ఉంటే ఉన్నట్టు దేవుని పిల్లలు జోలికి పోకుండా. లేకపోతే నేను అనుమతి ఇచ్చినానంటే ఏమవుతుంది? దేవుడు కన్నెర్ర చేస్తే ఏమవుతుంది? ముంబై ఉండదు, కలకత్తా ఉండదు, అక్కడనే పాపం ఉండేది. భారతదేశంలో పాపం ఎక్కువ ఉందంటే ముంబై, కలకత్తా, ఆ ఢిల్లీ ఈ ప్రాంతాలకు ఏమొచ్చింది?
భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 4 పాయింట్ వచ్చింది. అది 7.2 వచ్చి మొత్తం డిమాలిష్ అయిపోయినాయి. మయన్మార్, బర్మా రాజధాని, థాయిలాండ్, బ్యాంకాక్, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, ఇవన్నీ ఆస్ట్రేలియా, ఇవన్నీ డిమాలిష్ అయిపోయినాయి. దాని శాఖ ఇక్కడ కూడా చూపిందని చెప్పి నిన్న మొన్న పేపర్లు వేసినాడు. ఏ భారతదేశానికి రాకుండా ఉంటుందా? దేవుడు అనుకుంటే రాదా భూకంపము? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎవడైనా ముడితే ఎవరిని ముట్టినట్టు? సౌలు దేవుని సంఘాన్ని ముట్టినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నన్నే హింస పెడుతున్నావు రా నాయన, నువ్వు భంగం చేసినావు, సంఘాన్ని భంగం చేసినావు, నువ్వు బాగు చేయి, ముందు బాగు చేసి ఇంకా సంఘాలను కట్టే పని నీకే అప్పచెప్తున్నప్పుడు కట్టుకో. నువ్వు ఏదైతే వద్దంటున్నావో, ఏదైతే కావాలంటున్నావో అది తీసేస్తాను, నేను చెప్పింది చేయంటే చేతులు కట్టుకొని చెప్తా అన్నాడు. ఏమని? నువ్వు ఏ పని చెప్పినా చేస్తా. సంఘాలు కట్టాలన్నా కట్టా, స్వార్థ చెప్పాలన్నా చెప్తా. మరి ఇలాంటి శ్రమలు ఎదురైనా పర్వాలే, నిన్ను ఈడ్చినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు. ఎన్ని ఆపదలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు. యోబు తర్వాత అన్ని శ్రమలు పొందిన వాడు దైవజనుడు పౌలే. గుర్తు పెట్టుకోండి. యోబు తర్వాత యేసు ప్రభు కోసము, దేవుని వాక్యం కోసము నిందలు పొంది, అవమానాలు పొంది, శ్రమలు పొంది, ఈడవబడి, ఒకసారి చనిపోయి మళ్ళా బ్రతికి మళ్ళా ఈ తిప్పలు పడినవాడు పౌలు ఒక్కడే చివరిలో హతసాక్షి అయిపోయినాడు. ఆ మాట పట్టుకున్నాడు ప్రవీణ్ పగడాలు. ఏమాటంటే అపొస్తలుల కార్యం 28వ అధ్యాయము ముగింపులో ఏం రాయబడిందంటే, తన యొద్దకు వచ్చుచున్న వారికి పౌలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచూ వచ్చిందని రాయబడింది. దేవుని రాజ్య సువార్త విస్తరింపజేసినాడు, దేవుని రాజ్యాన్ని అని చెప్పి. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మొదలుపెట్టింది, పరలోక రాజ్యము సమీపించినది, కాలము సంపూర్ణమై ఉన్నదని. దేవుని రాజ్యం సమీపించిందని. దేవుని రాజ్యం అంటే మనమే అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. అయా ఆ రక్షణ టీవీ యాంకర్ అంటా ఉన్నాడు, నువ్వు ఎవరిని చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నీ వెనక ఎవరున్నారు, నీ బలం ఏంటి అని అడిగినాడు. అడిగితే మా వెనక చాలా బలం ఉందా అని అడిగిన. అంటే ఏ బలం ఉందా? మా వెనక ఎవరు లేదా, ఏం లేదు, యేసు అనేటువంటి ఆయన ఉన్నాడు మాకు అన్నాడు. మాకు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయనే మా బలము. నాకు మాడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అంటే మనకు బలం ఎవరు? దేవుడే. మనకు బలం ఎవరు? దేవుడే. కాబట్టి నీ వెనక ఎవరు ఉన్నారంటే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడంతే. స్టెఫెన్ లాగా చెప్పినాడు ఆయన. నిన్న ఇంట అంటే చెప్పినాడు, అయ్యా నువ్వు ఎక్కడ పోయేది మాకు తెలుసు, నువ్వు ఎన్ని గంటలు లేచేది తెలుసు, నువ్వు ఏంది నేను తెలుసు, నువ్వు కంపెనీలోకి ఎప్పుడు పోతావో తెలుసు, సువార్తకి ఎప్పుడు పోతావో తెలుసు, నీ రాకపోకలు తెలుసు, దినచర్యలు తెలుసు, అన్నీ తెలుసు. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు లేపేస్తామని చెప్పి 2-3 మెసేజ్లు పెట్టినారు. 3 నెలల కిందట పెట్టినారు. అది 3 నెలలు కాకతలకే లేపేసి ఆయన చెప్పినాడు. దానికేం భయపడలే, సంతోషంగా నవ్వుకుంటా చెప్పినాడు. మరణము నేను నమ్ముకున్న దేవుడు కింగ్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పెద్ద లెక్కలేదు. ఈ మరణం అనేది నాకు పెద్ద లెక్కలేదు. ఆల్రెడీ దేవుని నమ్ముకునేప్పుడే మరణాన్ని నేను కాదనుకున్నా అన్నాడు. శరీర మరణాన్ని గురించి ఏమాత్రం ఇబ్బంది పడను అన్నాడు. కాబట్టి ఒంటరిగా పోయినాడు. దొరికించుకున్నారు, ఏమో చేసినారు. మొత్తం మీద ఆయన మీద లేనిపోని వృధా చెల్లాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ దేవుడు తన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకొడు నిద్రపోడు. దానికి శిక్ష అనేది దేవుడు ఖచ్చితంగా పంపుతాడని రాయబడింది గ్రంథము. కాబట్టి మనకు శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, ఏమొచ్చినా కానీ దానికి కారణం ఏంటంటే మనం దూరం కావడమే. దేవుని మాట వినకపోవడము, దేవునికి దూరం కావడము. ఒకసారి సమూహంగా వస్తాయి, ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా వస్తాయి, ఒకసారి మన తప్పిదాల వల్ల వస్తాయి. కాబట్టి మనం మెలకువగలిగి గ్రంథాన్ని చదువుతూ ఉంటే దేవుడు మనతో ఉంటాడు. దేవుని కలపలన్నింటినీ మనందరికీ దీవించుగాక. ప్రార్థన.
సుప్రియక వచ్చండి జర పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలైనా మమ్మల్ని ప్రేమించి సజీవులుగా వచ్చి జీవము గల మీ మాటలు వినడానికి దయచేసి స్తోత్రాలు. అలనాడు ఐగిప్తు దేశంలో మీ ప్రజల యొక్క బాధను దుఃఖాన్ని మీరు చూశారు నాయన, మీ స్తోత్రములు. మరి ఈనాడు ప్రభువా, మాకు శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ మీ నామను వచ్చినప్పుడు సంతోషించండి, పరలోకములో మీ ఫలం అధికమందు అని చెప్పిన రక్షకుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమను చూపమని చెప్పారు, శత్రువులను ప్రేమించమని చెప్పారు. మీరు ప్రేమించే మమ్మల్ని వెతికి మమ్మల్ని రక్షించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అడుగుదాడల్లో మేము నడవడానికి చూపండి. ఆయన ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా భూకంపాలు, సునామీలు, రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ లోతు దినాల్లో నిన్నట్టు, నోహు దినాల్లో నిన్నట్టు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నది. కనుక మీ ఎందు విశ్వాసం ఉంచిన మేము బలహీనము కాకుండా మీ ఎందు స్థిరపడి మిమ్మల్ని హత్తుకొని ముందుకు సాగడానికి దయచూపండి. మీరు మాతో ఉండండి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడిన యేసు వైపు చూస్తూ ఆయన మీ రాజ్యానికి వారసులై భాగ్యం దయచేయండి. ప్రజలు చేరొచ్చారు, వాక్యం విన్నారు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని అలాగ నడవడానికి దయచూపండి. సహోదరి సుప్రియ కోసం ప్రార్థన చేస్తున్నాము. ఆయన అనారోగ్యంగా ఉన్నారు, జరుగుతున్నారు. ఆయన స్వస్థపరచండి, బాగుపరచండి. అలాగే జైలు కోసం ప్రార్థన చేస్తున్నాము, స్వస్థపరచండి. స్థానిక సంఘంలో వృద్ధులు ఉన్నారు. ఈ వయసులో కావాల్సిన నెమ్మది, బలము, ఆరోగ్యము, శక్తి, సత్వ దయచేయండి. పిల్లలనైనా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి నెలలో చివరిలో 10th క్లాస్ రిజల్ట్ రాబోతున్నాయి. కనుక జీవము గల దేవ, అందరూ పాస్ అవ్వడానికి ఉపయోగపడాలి. చేరి వచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించాలి. అందరినీ కాపాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ